హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్ని ఫాలో అయితే బీటర్ అలాగే అవెన్ లేకుండా ఎంతో స్పాంజీగా ఎంతో టేస్టీగా మనం ఈ స్పాంజ్ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం బీటర్ బదులు మిక్సీని అయితే యూస్ చేస్తాము. ఇలా చేసుకున్నా కూడా మనకి ఎంతో స్పాంజీగా కేక్స్ అయితే రెడీ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని జల్లెడ పెట్టుకుని అందులోకి 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లించుకుని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 కప్పు వరకు పంచదారని తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ పౌడర్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్పు గీ యాడ్ చేసుకోవాలి. దీని బదులు మనం 1/3 కప్పు రైస్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మనం ఎగ్లెస్ కేక్ చేసుకోవాలంటే ఈ ఎగ్స్ బదులు 1/2 కప్పు పెరుగు అనేది యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 or 2 టేబుల్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటిని కూడా 1 మినిట్ పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మనం ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇది కేక్. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండి ఉంది కదా, దాంట్లోకి దీన్ని మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటినీ కూడా బాగా కలిసే వరకు ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కూడా ఉండలు లేకుండా స్మూత్ టెక్స్చర్ వచ్చే వరకు దీన్నంతటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కేక్ బ్యాటర్ అనేది మనకి కొంచెం థిక్గా అయితే కొంచెం పాలు యాడ్ చేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం కేక్ బేక్ చేసుకోవటమే ఆలస్యం. బేక్ చేసుకోవడానికి ఒక లోతుగా ఉండే గిన్నెని తీసుకోండి, ఏ గిన్నె అయినా పర్వాలేదు. ఈ గిన్నె అడుగులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దానిపైన మైదా పిండితో డస్ట్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసేస్తే సరిపోయిద్ది. ఈ విధంగా డస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు ట్యాప్ చేయండి, అప్పుడు మనకి ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవన్నీ కూడా పోతాయి. ఇప్పుడు మనం అవెన్ లేకుండా కేక్ని బేక్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులోకి 1 లేయర్ పాటు ఇసుకని యాడ్ చేసుకుని దానిపైన సెంటర్లో ఒక స్టాండ్ పెట్టుకుని దానిపైన ఈ గిన్నెని పెట్టుకుని బేక్ చేసుకోవాలండి. హీట్ అనేది బయటికి పోకుండా లిడ్ అనేది టైట్గా క్లోజ్ చేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఒక 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని దీన్ని బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా ఇదే టైంలో బేక్ అయ్యిద్ది అని చెప్పలేమండి, మనం తీసుకునే కన్సిస్టెన్సీ బట్టి ఉంటుంది. ఒక 40 మినిట్స్కి నేను ఈ విధంగా చెక్ చేసుకుంటున్నాను ఒక టూత్ పిక్ పెట్టి. ఈ టూత్ పిక్కి కనుక మనం ఏమీ అంటకపోతే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టేనండి. ఇలా ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. ఇంకా పక్కకు తీసేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని డీమౌల్డ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, బీటర్ లేకపోయినా అవెన్ లేకపోయినా కేక్ని ఎంతో పర్ఫెక్ట్గా ఈ ప్రాసెస్లో అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే ఎంతో పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుందండి ఈ స్పాంజ్ కేక్ అయితే. ఈ బేసిక్ స్పాంజ్ కేక్ని మనం ప్రిపేర్ చేసుకుంటే వీటికి ఎన్నో రకాల డెకరేషన్స్ చేసి డిఫరెంట్గా రెడీ చేసుకోవచ్చు అండి.
మీరు కూడా ఖచ్చితంగా ఈ బేసిక్ స్పాంజ్ కేక్ని ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.